దేశ ప్రధానమంత్రి మోడీ సారు బయటి దేశం పోయిండట. ఓ దిక్కు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తుంటే అన్ని పార్టీల లీడర్ల లెక్క ఆడికి పోయి కమలం పువ్వు పార్టీ గురించి ప్రచారం చేసుకోకుండా బయటి దేశంలో అంత అర్జెంటు పని ఏం పడ్డది అంటారా? ఏమో మరి ఎందుకు పోయిండో ఏం కథనో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. బ్రెజిల్ దేశంలో G20 రియో సమ్మిట్కు ప్రధాని మోడీ సారు పోయిండు. భారత ప్రధాని నరేంద్రుల వారు సమావేశానికి వచ్చిండని ఆ దేశంలో పెద్ద పెద్ద పెబ్బలు కూడా అందరూ ఎదురుంగొచ్చి కొత్త పెళ్లి పిల్లగాని కదా కళ్యాణ మండపంలకు తీసుకుపోయేందుకు పెళ్లి పిల్ల తర్పోళ్ళు ఎదుర్కోళ్ల కారు నుంచి ఎదురుకపోయినట్టు ఎదురుకపోయిండ్రు. మోడీ సార్ను అలిమించుకునేటోళ్ళు అలిమించుకుర్రు, అలాయి బలాయి తీసుకునేటోళ్ళు అలాయి బలాయి తీసుకుర్రు. అందరి ముఖాలు ప్రధాని సార్ను చూడంగానే కరెంటు బుగ్గలోనే చెక్కున మెరిసిపోయినాయి. ఆ పేరంటానికి హాజరుపడ్డ మోడీ సారు ముఖం కూడా ఎక్కదీపమోలే ఎలిగిపోతున్నట్టు లేదు. ఇట్లా సమ్మిట్కు పోయి ఈ సారు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ సర్కారు చేస్తున్న పనుల గురించి, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించుకుంటా వచ్చిండట. మా ఏలుబడిల దేశాన్ని ఎలిగిస్తున్నాం అనగానే మీరు ఏ పార్టీ ఎలిగిస్తుర్రో మేము చూస్తలేమా? మీరు ఇంత కాయిస్గా చెప్పాలనా? మేము కూడా మా కంపెనీలు తెచ్చి మీ భారతదేశంలో పెడతాము, మీతోని సోపతి చేసుడు కూడా మంచిగా ఉంటుందని అన్ని దేశాల పేరు మోసిన పెద్ద పెద్ద కంపెనీలు అందరూ సార్ను కలుసుకుంటా చేతుల చెయ్యేసి ముచ్చట్లు పెట్టినట్టు కొడతలేదు. అయ్యా మోడీ సారు బయటి దేశాల టూర్లు బాగానే పెట్టుకుంటురు, పెద్ద పెద్ద పెట్టుబడుల పేరంటాల్లా మంచిగానే పాలు పంచుకుంటురు. తమరు 3 మాటల దేశానికి ప్రధాని అయినా ఇప్పటికీ కూడా కొన్ని కాదు అన్ని రాష్ట్రాల కూడా తండాలకు తొవ్వలు సాపులేవు. గూడాలల్లా కరెంటు కాన్ నుంచి బడుల దాకా ఎవిటి పరిస్థితి బాగలేదు. ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. దేశాన్ని ఎన్ని మాటల ప్రధాని అయినాక ఎలిగిస్తారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.